చంద్రబాబు నాయుడు గారంటే అందరికీ గౌరవం ఉంది. రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉంది. ఆయన దార్శనికుడు. ఆయన ఐటీని కూడా రాష్ట్రంలో చాలా అభివృద్ధి చేశారు. అసలు ఐటీ విప్లవాన్ని తెచ్చిందే చంద్రబాబు నాయుడు. ఆయన అంటే మాకు అన్ని విధాల గౌరవం ఉంది. ఒకవేళ మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కనుక జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఒక జన సైనికుడిగా, ఒక జనసేన నాయకుడిగా, నా పేరు సునీల్ కుమార్, నూజివీడు నియోజకవర్గం. మేము కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కంపల్సరీగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే కూటమిలో భాగంగా ఈరోజు కూటమి అధికారంలో ఉన్నది అంటే కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ వల్ల. మా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది అంటున్నారు, టీడీపీ వాళ్ళు ఇంటర్నల్గా అన్నీయండి, వైసీపీ వాళ్ళు అన్నీయండి, ఆయనకి అనుభవం లేదు. ఈ దేంట్లో అనుభవం కావాలి? పార్టీ పెట్టి దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ప్రజల కోసం ఆయన ఎన్నో నేర్చుకున్నారు, ఎంతో చేశారు. ఈరోజు ఆయన చేపట్టిన శాఖల ద్వారా వేల కోట్ల నిధులు తీసుకొచ్చి డోలీ మూతలు అనేది లేకుండా అరకు ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేశారు. రోడ్లు ఎవరికి ఏది కావాలన్నా అన్ని సమస్యలు పవన్ కళ్యాణ్ గారే తీరుస్తున్నారు. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరో గుర్తు రావట్లేదు. కాబట్టి ఒక జన సైనికుడిగా, ఒక జనసేన నాయకుడిగా, జనసేన పార్టీ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా నేను కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా జాతీయ రాజకీయాల్లో కనుక వెళ్ళినట్లయితే కంపల్సరీగా సీఎంగా పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. లోకేష్ గారి మీద మాకు వ్యతిరేకత లేదు, అలాగని చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వ్యతిరేకత లేదు. మా నాయకుడు అడుగుజాడల్లోనే మేము నడుస్తాం. రాష్ట్ర భవిష్యత్తును ఆశించి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చాలా పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. దాన్ని అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు కాబట్టి లోకేష్ని వ్యతిరేకించినట్టు కాదు, ఇది కాదు. కూటమిలో బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న శాఖల్లోనే అంత అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకెంత అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మేము గనక చంద్రబాబు నాయుడు గారు కనుక నిజంగా నితీష్ కుమార్ గారు కనుక జాతీయ రాజకీయాల్లో వెళ్తున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళితే మాత్రం కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాల్సిందే. ఒక జనసైనికుడిగా మేము ఆకాంక్షిస్తున్నాం, ఆశిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం.